తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 84వ అఖిల భారత వస్తు పారిశ్రామిక ప్రదర్శనలకు సర్వం సిద్ధమయ్యాయి. జనవరి 1న మొదలై ఫిబ్రవరి 15 వరకు మొత్తం 46 రోజుల పాటు నిర్విరామంగా జరగనుంది. ఇందుకోసం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వాహకులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి జనవరి 1 నుమాయిష్ను ప్రారంభించనున్నారు. నుమాయిష్కు తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశ నలుమూలల నుండి సందర్శించేందుకు సందర్శకులు వస్తారు. సందర్శకుల సౌకర్యార్థం ఎగ్జిబిషన్ సొసైటీ గాంధీ భవన్, అజంతా, గోషామహల్ గేట్లు అందుబాటులో ఉంచింది. అంతేకాకుండా సీసీ కెమెరాలు, భద్రతా బలగాలతో పాటు సందర్శకుల మైదానంలో విలాసవంతంగా తిరిగేందుకు రోడ్లను ఏర్పాటు చేశారు. ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు మంత్రి శ్రీధర్ బాబు పర్యవేక్షణలో ఉపాధ్యక్షుడు నిరంజన్, కార్యదర్శి సురేందర్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి మోహన్, కోశాధికారి డాక్టర్ ప్రభాశంకర్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఎగ్జిబిషన్కు జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతి లభించగా ప్రతి సంవత్సరం దాదాపు 25 లక్షల మంది సందర్శకులు ఎగ్జిబిషన్కు సందర్శిస్తారు. పలు పారిశ్రామిక ఉత్పత్తులతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థల స్టాళ్లు, ఫుడ్ కోర్టులు, సందర్శకులను అలరించేందుకు గాను అమ్యూజ్మెంట్ పార్క్ ఇలా అనేక స్టాళ్లు ఎగ్జిబిషన్లో అందుబాటులో ఉంటాయి. వివిధ శాఖల అధికారులు, ఫైర్, పోలీస్, జీహెచ్ఎంసీ, విద్యుత్ శాఖలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ 3rd నుంచి మా ఎగ్జిబిషన్ ఇనాగ్రేషన్ జరుగుతుంది అండ్ ఫిబ్రవరి 15th వరకు ఎక్స్టెండ్ ఫిబ్రవరి 15 దాకా జరుగుతుంది. డైలీ హిందీ, తెలుగు కల్చరల్ ప్రోగ్రామ్స్ అనేవి జరుగుతుంటాయి. టికెట్ యాజ్ చెప్పినట్టు 40 నుంచి 50 చేయడం జరిగింది. కాస్ట్ ఆఫ్ మెయింటెనెన్స్ పెరిగిపోయింది కాబట్టి పెంచడం జరిగింది. చిన్నపిల్లలకు 5 years వరకు ఫ్రీ ఉంటుంది. ఇక్కడ ఫోన్ సిగ్నల్స్ కోసం అయితే టవర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టవర్లో డిఫరెంట్ 2-3 కంపెనీస్ వచ్చేసినాయి. మొబైల్ కనెక్టివిటీ పెరుగుతుంది, చాలా పెరుగుతుంది. లాస్ట్ ఇయర్ ఉన్నట్టు ప్రాబ్లమ్స్ ఏముంటాయి. అండ్ బిఎస్ఎన్ఎల్ వాళ్ళతోని ఫైబర్ ఆప్టిక్ కేబుల్ అన్ని స్టాల్స్ కనెక్షన్ ఇచ్చేస్తున్నారు. వాళ్ళకు పేమెంట్స్, యూపీఐ పేమెంట్స్ అన్ని జరిగిపోతాయి ఈసారి. అండ్ ఆన్లైన్ టికెటింగ్ కూడా చేసినాం కాబట్టి ఆ ఆన్లైన్ టికెటింగ్తో కూడా మా దగ్గర ఈసారి నెట్ ప్రాబ్లం అనేది ఉండకుండా మొబైల్ కనెక్టివిటీ ఈజీ అవుతుంది. స్టాల్స్ 1500 to 2000 వరకు ఉంటాయి. ఎగ్జాక్ట్ ఫిగర్ ఇంకా రాలేదు. మాక్సిమం 2000 లోపలనే ఉంటాయి. This All India Industrial Exhibition, not only the public, the people of Hyderabad who wait throughout the year to start for the start of the exhibition so that they can do good shopping, and they wait for an entire year. So here we don't need much of advertisement for All India Industrial Exhibition. People know that it is going to start on 1st of January, and people come in large numbers with families, with friends, and it is a traditional exhibition, the Numaish, which is being held here every year, and you all know about Numaish. Especially by conducting this All India Industrial Exhibition, we give lot of employment for 45 days, means preparation.